నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి ఇప్పటి నుంచే పోటీ పడుతున్నాయి సినిమాలు. సౌత్ నుంచి నార్త్ వరకు షూటింగ్ అవుతుందా లేదా అన్నది పక్కన పెడితే ముందే డేట్లు మాత్రం బ్లాక్ చేసేసుకుంటున్నారు. మార్చ్ లాస్ట్ వీక్ స్పెషల్లీ మార్చ్ 25న ఈ డేట్న మాత్రం జరగబోయే క్లాష్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. మార్చి 26న నాని సినిమా ద ప్యారడైజ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కే జనాలు షాక్ అయ్యే రేంజ్ లో వీడియో రిలీజ్ చేశారు నాని. కెరియర్ లోనే కంప్లీట్ మేక్ ఓవర్ తో నెవర్ బిఫోర్ లుక్ తో ఊరమాస్ అవతార్ లో కనిపిస్తున్న నాని ఈ సినిమా మీద భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెలతో దసరా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ కొత్త ట్రాన్స్ఫర్మేషన్ యాక్టింగ్ ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. నాని మార్చి 26న సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారు. అయితే అదే రోజు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది కూడా రిలీజ్ అవుతున్నట్టు రీసెంట్ గా అనౌన్స్ చేసింది టీం. గ్లింప్స్ రిలీజ్ తోనే చరణ్ క్యారెక్టర్, బుచ్చిబాబు టేకింగ్ కి ఇంప్రెస్ అయ్యారు ఫ్యాన్స్. అదీగాక గేమ్ చేంజర్ డిజాస్టర్ తో డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ పెద్ది మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. మార్చి 26న రిలీజ్ అయ్యే సినిమా కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. అదే డేట్ కి ముందే నాని రిలీజ్ డేట్ ఇవ్వడం, చరణ్ సినిమా కూడా సేమ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఇద్దరికి క్రూషియల్ అయిన ఆ డేట్ కి బిగ్గెస్ట్ క్లాస్ తప్పేలా లేదు. మార్చి 26న చరణ్ నాని సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి. సౌత్ లో తెలుగు తప్ప మిగిలిన లాంగ్వేజెస్ లో పెద్దగా క్లాస్ ఉండకపోవచ్చు, కానీ బాలీవుడ్ లో మాత్రం సాలిడ్ క్లాస్ తప్పదు. ఎందుకంటే టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి లవ్ అండ్ వార్ మూవీ మార్చి 26నే డేట్ ఫిక్స్ చేసుకుంది. రణ్బీర్, ఆలియా, విక్కీ కౌశల్ లీడ్ రోల్స్ లో సంజయ్ లీలా భన్సాలి డైరెక్ట్ చేస్తున్న లవ్ అండ్ వార్ మూవీ స్టార్ కాస్ట్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో ఉన్న సంజయ్ లీలా, యానిమల్ హిట్ తో ఉన్న రణ్బీర్, చావా బ్లాక్ బస్టర్ తో విక్కీ కౌశల్, ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఏ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో గెస్ చేయొచ్చు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో నాని చరణ్ సినిమాలకు హిందీలో క్లాష్ తప్పదు. ఇలా బిగ్గెస్ట్ మూవీస్ లో ఏ సినిమా తప్పుకుంటుందో, ఏ సినిమా క్లాష్ ఫేస్ చేసి నిలదొక్కుంటుందో చూడాలి.